డియర్ గేట్ ఆస్పిరెంట్స్, మరి గేట్ 2026 అన్ని ఐఏఎస్సి బెంగళూరు, ఐఐటి ఎంటెక్ అడ్మిషన్స్ అయితే డేట్స్ అయితే వచ్చేసినాయమ్మా. ఆల్మోస్ట్ ఆల్ సపోజ్ ఐఏఎస్సి బెంగళూరు అయిపోయింది. దీంతో మనం ఆల్రెడీ ఇక్కడ రెడ్ పెట్టాం. ఆల్రెడీ మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ ఫైల్ షేర్ చేయడమే జరిగింది. మరి మీ యొక్క ఎవరైతే మెంటర్షిప్ తీసుకోలేదో మీ యొక్క నంబర్లు నాకు తెలియవు కాబట్టి మీకు షేర్ చేయలేకపోతున్నాను. మీరు ఎవరైనా ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. సిసిఎంటి, ఎన్ఐటి కౌన్సిలింగ్ అయితే అన్నిటికీ సపోర్ట్ చేస్తామమ్మ. మెంటర్షిప్లో మనకు అన్నిటికీ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ చేయనో ఆల్రెడీ నేను ఫైల్ అయితే పంపించాను స్టూడెంట్స్. మరి అందరు చూసుకోండి. డేట్స్ ఇంపార్టెంట్. మనకి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది ఇంపార్టెంట్. బాంబే మన దగ్గర 23 ఐఐటీలు ఉంది. ఐఏఎస్సి అయిపోయింది, దాన్ని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఈ మొన్న 20 ఈ డేట్తో 25తో అయిపోయింది. నో ప్రాబ్లం. ఇక ఐఐటి బాంబే డేట్ అయితే మనకి 10వ తారీఖు అమ్మ. 10th లాస్ట్ డేటు. 16వ తారీఖు ఏప్రిల్ 16వ తారీఖు లేట్ ఫీజుతో లాస్ట్ డేటు. మరి ఢిల్లీ 11 లాస్ట్ డేటు, ఏప్రిల్ 11. మనము ఆల్మోస్ట్ ఆల్ మీరు 10వ తారీఖు 10th ఏప్రిల్ లోపు అన్నీ అయిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. మన ఈ వీడియో చేస్తున్న 3వ తారీఖు, ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది. 7 days మాత్రమే ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇంకెవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు గేట్ కావాలి, మీరు కోప్లో రిజిస్టర్ చేసుకోండి. సిఓఏపి కోప్ 2026లో రిజిస్టర్ చేసుకున్నారా లేదా అది గుర్తుపెట్టుకోండి. అదే తర్వాత మెడ్రాస్ 27 దాకా ఉందమ్మా లాస్ట్ డేటు. మెడ్రాస్ చివరి దాకా ఉంది. కాన్పూర్ 10వ తారీఖు అయిపోతుంది. ఖరగ్పూర్ 18వ తారీఖు. ఖరగ్పూర్ కూడా ఆల్రెడీ మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా డీటెయిల్స్ లింక్ పంపించడం జరిగింది. మిగతా వాళ్ళకి యూట్యూబ్ లింక్ డైరెక్ట్గా వీడియో చేయడం జరిగింది. తర్వాత రూర్కి 20వ తారీఖు అయిపోతుంది, నో ప్రాబ్లం. మరి 20వ తారీఖు అయిపోతుంది. హైదరాబాద్ 17వ తారీఖు, ఏప్రిల్ 17. గౌహతి 10వ తారీఖు. ఆల్మోస్ట్ ఆల్ 10కి సగం అయిపోతున్నాయి, సగం ఐఐటీలు అయిపోతున్నాయి. మరి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి 13వ తారీఖు అయిపోతుంది. 24 ఇండోర్ అయిపోతుంది. 15వ తారీఖుని ఏప్రిల్ 15వ తారీఖుని 15 గాంధీనగర్ అయిపోతుంది. రోపర్ 15వ తారీఖు అయిపోతుంది. జోధ్పూర్ 15, మండి 17, పాట్నా 20, మరి ధన్బాద్ 19. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా గమనించగలరు. పాట్నా 20, ధన్బాద్ 19, భువనేశ్వర్ 20 ఏప్రిల్కి అయిపోతుందమ్మ స్టూడెంట్స్. తస్మాత్ జాగ్రత్త. తిరుపతి 20వ తారీఖు అయిపోతుంది. ఇవన్నీ నేను లాస్ట్ డేట్స్ మాత్రమే చెప్తున్నాను, మనకు స్టార్టింగ్ డేట్స్ మనకు అవసరంలా. ఇక గోవా 23వ తారీఖు లాస్ట్ డేట్ అయిపోతుంది. ఎవరైనా ఎంటెక్ అడ్మిషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పాలకాడ్ 25కి అయిపోతుంది. మరి జమ్మూ తర్వాత 14కి అయిపోతుంది. ధార్వాడ్ 26కి అయిపోతుంది. మనకి 20వ తారీఖు బిలాయ్ అయిపోతుందమ్మా. ఆల్మోస్ట్ ఆల్ మరి 27వ తారీఖు మెడ్రాస్ అయితే లాస్ట్ అన్నిటికీ లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా అప్పుడు మనసు మార్చుకుంటే మీరు మెడ్రాస్ ఐఐటీలు అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ లేటెస్ట్ అప్డేట్. మరి గేట్ 2026కి సంబంధించిన ఐఏఎస్సి, ఐఐటి, ఎంటెక్ అడ్మిషన్స్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అయితే ఈ విధంగా ఉండి, ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకుని వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎవరికి కూడా ఎటువంటి నష్టము లేదు. మరి అప్లై చేసుకుంటే సీటు రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఒక 200 రూపీస్, 150 రూపీస్ ఎక్కువ ఫీజులు ఏమి లేవమ్మా. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి ఇక్కడ మీరు జనరల్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ఫీజు వచ్చి 250 రూపీస్ ఉంది. ఎస్సీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపాయలు. అంటే నేను యావరేజ్గా, అంటే ఒక్కో దానిలో ఇక్కడ 350 ఉండొచ్చు, ఇక్కడ 200 ఉండొచ్చు చెప్తున్నా. యావరేజ్ మీద 250 రూపాయలు ఉంది. మరి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఐఐటీలు మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ రాకపోదని ఎవరు చెప్పలేరు. మీరు మీ స్కోర్కి ఇక్కడ సపోజ్ ఇక్కడ తక్కువ వచ్చినా వస్తుందేమో చెప్పలేము కదా. మనము ఎందుకు మరి ప్రయత్నం చేస్తే మనకు వచ్చిన నష్టమేమీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రయత్నిస్తే మీకు వచ్చిన నష్టము ఎటువంటి మరి ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ అని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీడియోస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని హ్యాపీగా తీసుకుని నిదానంగా చూసుకోండి. ఒకసారి లింకులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లింకులు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ బటన్ నొక్కితే మీకు లింకు వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా గేట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే, ఇలాంటి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి స్టూడెంట్స్.
ఇది మన మెంటర్షిప్ నంబరు, వాట్సాప్ చేయండి. మెంటర్షిప్ గైడెన్స్ మనకి దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్, నేను ఈ ఫీజుకి సంబంధించి ఆగస్టు వరకు, జూలై వరకు సపోర్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మీరు ఎంటెక్లో జాయిన్ అయ్యే వరకు ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టి, IIIT కర్నూలు, IIIT గ్వాలియరు, IIIT జబల్పూరు, IIIT అలహాబాదు, IIIT లక్నో, IIIT పూణే, ఇవన్నీ IIITలకి మనం కట్ ఆఫ్స్ ఇవ్వటం జరుగుతుంది. త్వరలో మనకి CCMT కూడా స్టార్ట్ అవుతుందమ్మ స్టూడెంట్స్. ఇది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి ఈ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇండివిజువల్గా ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను. కొత్తగా ఎవరైనా ఉంటే సపరేట్గా నేను వాళ్ళకి పంపించడం అయితే జరుగుతుంది. ప్రతి కట్ ఆఫ్ను కూడా డీటెయిల్స్, IIT కట్ ఆఫ్ కానీ, IIIT కానీ, NIT కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, JNU కట్ ఆఫ్, ప్రతి కట్ ఆఫ్ మీకు వాట్సాప్లో కావాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి అవకాశాన్ని మరి వదులుకోవద్దాము, గుర్తుపెట్టుకోండి, వదులుకోవద్దు. మీరు ఎంటెక్ చేస్తే కనీసం మరి రేపొద్దున లెక్చరరు, ఫ్యాకల్టీ కన్నా వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటి మనం చివరికి ఏదో ఒకటి జాబ్ చేయాలి. కాబట్టి ఇప్పుడున్న సాఫ్ట్వేరు బీటెక్తో మీకు చాలా కష్టపడాలి. బీటెక్తో మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లే ఆఫ్లు చూస్తున్నాం కదా. ఆ లే ఆఫ్లు చూస్తుంటే ఈ AI వల్ల భయంకరమైన రాబోయే రోజుల్లో భయంకరమైన జాబ్ స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకని మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్తో ఉండాలి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్తో ఉంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మరి లాభమే కానీ నష్టం ఉండదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.